కాసేపట్లో ద్వారకా తిరుమల శ్రీనివాసుడు భూదేవి శ్రీదేవి సమేత గరుడారూఢుడై వాహన సేవ రూపంలో మీకు సాక్షాత్కరించబోతున్నారు. అలాగే వేదిక మీద స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం అమ్మవారు కూడా అష్టైశ్వర్య పూజ రూపంలో మనకు సాక్షాత్కరించబోతున్నారు మరి కాసేపట్లో. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయదాక్షి అంటారు ఆ మహాలక్ష్మిని. ఆ మహాలక్ష్మికి పద్మములు అంటే కలువ పూలంటే అత్యంత ప్రీతిపాత్రం. అటువంటి పద్మములతో ఈ వేదిక పైన మనం అష్టైశ్వర్య పూజను ఆ మహాలక్ష్మికి చేసుకోబోతున్నాం. అంతటి సిరుల తల్లి గత ఏడాది కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి వేంచేసి భక్తులను తరింపచేసింది. ఈ ఏడాది సైతం ఈ కైలాస ప్రాంగణానికి విచ్చేసి కోటి దీపాల వెలుగుల్లో కాంతులినుతోంది. ఈ శుక్రవార వేళ శ్రీనివాసుని పట్టపురాణి భక్తులందరికీ సకల సిరి సంపదలు అనుగ్రహించాలనే సత్సంకల్పంతో నిర్వహిస్తున్న ప్రత్యేకమైన వేడుక శ్రీ మహాలక్ష్మి అష్టైశ్వర్య పూజ. అష్టైశ్వర్య ప్రదాయిని ఆదిలక్ష్మిగా, గజలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, విజయలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, సంతానలక్ష్మిగా అనుగ్రహించే విష్ణు పత్ని ఆమె. శ్రీమన్ మహాలక్ష్మి అనుగ్రహం లేనిదే ఏ కార్యము పూర్తి కాదు. అంతటి కరుణాంతరంగిణి తమిళనాడులోని వేలూరు శ్రీపురం క్షేత్రంలోని బంగారు గుడిలో స్వర్ణ మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తోంది. అంతటి సిరుల తల్లి గత ఏడాది కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి వేంచేసి భక్తులను తరింపచేశారు. ఈ కోటి దీపోత్సవ వేదిక మీద 1,00,000 కలువలతో అష్టైశ్వర్య పూజను నిర్వహించుకోబోతున్నాం. పూజను ప్రారంభించవలసిందిగా అర్చకవర్యులను కోరుతున్నాం. అమ్మా ఒక్కసారి కార్తీక మాసం శుక్రవారం అత్యంత మహాలక్ష్మికి ప్రీతికరమైన వేళ సాయంకాలం మీ అందరూ పాడే పాట తెలుసు కదమ్మా. సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, ఇచ్చును తల్లి వరలక్ష్మి. ఆ అమ్మవారు రానే వచ్చింది. సాయంకాలం వేళ శుక్రవారం వేళ మనందరికీ అష్టలక్ష్ముల్ని అష్టైశ్వర్యాలు ఇవ్వడానికి మీ అందరికి కూడా కలువ పూలు కమలా పూలు ఇచ్చామమ్మా. అది వలిచి పద్మప్రియే పద్మదళాయతాక్ష పద్మాసనం కదమ్మా. మేము చెప్పినప్పుడు పూజ చేయాలి తదేకమైన మనస్సుతో. ఎవరికి ఎక్కువ లక్ష్మి కావాలో వాళ్ళు మనస్సు పెట్టి నిశ్శబ్దంగా చేయండి. అబ్బెబ్బే మాకు అక్కర్లేదండి అంటే మాట్లాడుతూ ఉండండి, మీ ఇష్టం అమ్మా. జై మహాలక్ష్మీ మాతాకి, స్వర్ణ మహాలక్ష్మీ మాతాకి, నారాయణీ శక్తి అమ్మాకి జై జై మహాలక్ష్మీ మాతాకి. वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवमो पर्वत इवाभिजाजलिः इन्द्र इवेह ध्रुवत्तिष्ठा इह राष्ट्रमुदारय अभिदिष्टप्रतन्यतः अधरे सन्तु शत्रवः इन्द्र इव वृत्रः दिष्टा देवीं वाचमजनयन्तदेवास्तां विश्वरूपाः पशवो वदन्ते सर्वमन्द्रेशमोर्जन्दुहानाधेनुर्वाकस्मानपसुष्ठुदयितो आरंभ मुहूर्त सुमुहूर्तोस्ति भवन्तो महान्तो न गृह्णन्तो सुमुहूर्तोस्तु सुप्रतिष्ठितमस्तु आचार्यः आचम्ये पुष्पाक्षदान् गृहीत्वा शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये प्राणानायम्ये ममोपात्ते समस्ते दुरितक्षये द्वारा श्री परमेश्वराज्ञया परमेश्वरी प्रीत्यर्थं शुभाभ्यां नमः। शुभे शोभने मुहूर्ते ब्रह्मणः द्वितीय परार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलौजिगे प्रथमे पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणे पार्श्वे शकाब्देऽस्मिन् वर्तमाने व्यवहारिके प्रभवादि षट्याः संवत्सराणां मध्ये स्वस्ति श्री मंगलकर मन्मथ नाम संवत्सरे दक्षिणाजने शरदृतौ कार्तीक मासे कृष्णपक्षे द्वितीयायां शुभतिथौ वासरः वासरस्तु वासरयुक्तायां मृगसरो नक्षत्र संयुक्तायां शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं गुण सद्गुण सकल भाग्य विशेषेण विशिष्टायां अस्यां शुभतिथौ. అమ్మా ఒక్కసారి మహాలక్ష్మి పూజలో మీ యొక్క సంకల్పాన్ని చెప్పిద్దాం.
అందరికీ లక్ష్మి కావలసిందే, దాంట్లో అష్టలక్ష్ములు మనకు కావలసిందే. శుక్రవారం వేళ కార్తీక మాసం సాయంకాలం ప్రదోషకాల వేళ మనం చేస్తూ ఉన్నాం. అందరికీ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఒక్కసారి అందరూ కూడా మీ గోత్రాన్ని మనసులో స్మరణ చేయండి అమ్మా. గోత్రస్య నామధేయస్య, మగవారి పేరు భర్త పేరు స్మరణ చేయండి. మగవాళ్లే వస్తే వాళ్ళ పేరు ఒక్కసారి మనసులో స్మరణ చేయండి. స్మరణ చెయ్యడము అంటే అమ్మవారికి వినపడ్డం. మీరు మాట్లాడి మీ పేరు చెబితే అమ్మవారి చెవిన పడుతుంది, అంత భక్తిగా స్మరణ చేయాలి. ధర్మపత్ని, ఆడవాళ్ల పేరు భార్య పేరు స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య చిరంజీవినః, పిల్లల పేర్లు ఒక్కసారి తలుచుకోండి అమ్మా. మీ పైన పెద్దవాళ్ల పేర్లు కూడా ఒక్కసారి స్మరణ చేయండి. మమ సహా కుటుంబం అనుకోండి అమ్మా. నమస్కారం, అమ్మవారికి నమస్కారం చేసి చెప్పండి. ఓం మయా సంకల్పిత కార్తీక మాస భృగువార లక్ష్మీవార శుభ సమయే కోటి దీపోత్సవ శుభ సమయే అఖండ ధనలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం అష్టలక్ష్మి. లక్ష్మి తక్కువే కావాలా ఏమిటి? గట్టిగా చెప్పట్లేదు, ఎక్కువ కావాలంటే గట్టిగా చెబుతారు. అష్టలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం స్వర్ణ మహాలక్ష్మి సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధ్యర్థం యథాశక్తి కోటి పుష్పార్చనం అహం కరిష్యే. శిరస్సు వంచి చేతులు జోడించి ఆ మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేయండి. सामान्यार्घ्यं संसाद्ये सामान्यार्घ्यपात्रे गन्धादीन् निक्षिप्ये सप्त प्रणवेनाभिमन्त्र्ये आपो वायुदगुं सर्वं विश्वाभूतान्यापः प्राणावा आपः पसवापोन्नवापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापश्चन्दाविश्यापो ज्योतिगिश्यापो यदोगिश्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्सुवरापवो. पुष्पाञ्जलिसन्ने महागणपतिं प्रार्थ्ये विघ्नद्वान्तनिवारणैकतरणिः विघ्नाटवी हव्यवाट विघ्नौ व्यालकुले भमत्तगरुडः విఘ్నే భవంచాననః. అమ్మ ముందుగా గణపతికి నమస్కారం చేసుకోండి. గణపతి ధ్యానం జరుగుతోంది. విఘ్నాబ్ది కుంభోద్భవః విఘ్నాగౌ గగన ప్రచండ పవనః విఘ్నేశ్వరః పాతు నః. మహాగణపతి నమస్కృత్యే అర్ఘ్యజలేన మహాలక్ష్మీ బింబమస్త్రేణ సంప్రోక్ష్య ఓం అనంతవంగాయ నమః, ఓం ధర్మగంధాయ నమః, జ్ఞాననాళాయ నమః, వైరాగ్యకేశరాయ నమః, ఈశ్వరకర్ణికాయ నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. స్వర్ణ మహాలక్ష్మీ నమః ధ్యాయామి. అమ్మవారిని ధ్యానం చేసుకోండి అమ్మా. అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని మహాలక్ష్మి ఆ లక్ష్మి యొక్క స్వరూపాన్ని మనసులో తలుచుకుంటూ ధ్యానం చేయండి. వరుణ వరుణ మధ్యే సంస్థితాం సుప్రసన్నాం కరుణ హృదయమంబాం భావయేత్ సర్వసిద్ధ్యై. స్వర్ణ మహాలక్ష్మీ నమః ధ్యాయామి. రత్నసింహాసనం సమర్పయామి. తాం మావహ జాతవేదో లక్ష్మీమనభగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. స్వర్ణ మహాలక్ష్మీ నమః ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీ శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ దుషసాం. స్వర్ణ మహాలక్ష్మీ నమః పాదయోః పాద్యం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతే
పద్మే స్థితాం పద్మవర్ణాం తామయోపక్వయే శ్రియం. స్వర్ణమహాలక్ష్మీ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. స్వర్ణమహాలక్ష్మీ నమః. ముఖేషు ఆచమనత్రయం సమర్పయామి. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః. స్వర్ణమహాలక్ష్మీ నమః. దివ్యమంగళ స్నానం సమర్పయామి. ఉపైతుమాం ఆచమనీయం సమర్పయామి. ఉపైతుమాన్ దేవ సఖకీర్తిశ్చ మణినా సహ రాదుర్భూతాస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృత్యుం దదాతు మే. స్వర్ణమహాలక్ష్మీ నమః. వస్త్రార్థం ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. చక్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాణ్యన్నోద మే గృహాత్. స్వర్ణమహాలక్ష్మీ నమః. కంఠసూత్రార్థం మాంగళ్యసూత్రార్థం అక్షతాన్ సమర్పయామి. గంధర్వాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామియోపక్వయే శ్రియం. స్వర్ణమహాలక్ష్మీ నమః. దివ్య పరిమళ గంధాన్ ధారయామి. గంధస్యోపరి అలంకరణార్థం హరిద్రా కుంకుమం సమర్పయామి. అమ్మా. మనసః పుష్పార్చన ప్రారంభమవుతోంది. అందరూ కూడాను పశూనాం పరిపూర్ణమైన మనస్సుతో చేయడం, ఎందుకంటే పరిపూర్ణంగా మీకు అఖండ ధనధాన్యాదులు అష్టైశ్వర్యాలు రావాలి కాబట్టి. అలాగే సాక్షాత్తు వేలూరు నుంచి స్వర్ణ దేవాలయం నుంచి నారాయణీ శక్తి అమ్మ ఆశిష్యులతో, అలాగే ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మనకు ఆ స్వర్ణ మహాలక్ష్మి దర్శనం కలిగింది. అక్కడ ఆ స్వర్ణ మహాలక్ష్మికే మనం స్వయంగా పుష్పార్చన చేయబోతున్నాం. కోటి పుష్పార్చన, కోటి కమలా పువ్వులు. అసలు ఈ సమయంలో చాలా కష్టం. ఆ వరదలొచ్చి ఎంతో శ్రమపడి తెప్పించడం జరిగిందమ్మా అనేక చోట్ల నుంచి. మధ్యాహ్నం వరకు కూడా కోటి దగ్గరలో ఉన్నాం, కోటి పూర్తవ్వాల. సాయంకాలం అయ్యేసరికల్లా మహాలక్ష్మి అనుగ్రహం కోటి దాటిపోయాయి పుష్పాలు. అది అమ్మవారి యొక్క శక్తి. నారాయణి ఆ యొక్క మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటే కోటి ఏంటమ్మా, అనంత కోటి పుష్పాలు వస్తాయి, అనంత కోటి ఐశ్వర్యాలు వస్తాయి. అందుకని ఎంత మనస్సు పెట్టి చేస్తే అంత అనుగ్రహం కలుగుతుంది. పుష్పార్చన ప్రారంభమవుతోంది. ఆ నామాన్ని ఒక్కసారి చేతులపైకెత్తి మనం 5 మార్లు చెప్పిస్తాను. ఆ తర్వాత అందరూ కూడా అదే నామం చెబుతూ చెయ్యాలమ్మా. స్వర్ణమహాలక్ష్మీ నమః. పుష్పమాలికాం సమర్పయామి. పుష్పైః సంపూజయామి. కమల పుష్పైః లక్ష సంపూజయామి. తామర పూలతో కమలా పువ్వులతో జరుగుతోంది. మీరు కూడా మీ దగ్గర ఉన్న పుష్పాన్ని వలిచి నలుగురికి కూడా తగిలించి అందరికీ అందకపోతే అందరూ ఆ పుష్పాన్ని పూజ చేస్తూ ఉండండి. ఓం వామదక్షిణ హస్తాభ్యాం దదదీం శ్రీఫలాంబుదే. అందరూ కూడా నామం చెబుదామమ్మా. ఒక్కసారి చేతులపైకెత్తి లక్ష్మీ అమ్మవారికి నమస్కారం చేసి ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. అంతేనా? చాలా లక్ష్మీప్రదం ఇంతే చాలా. గట్టిగా చెబుదామా? ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఇంకా కావాలి మనకి. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మై నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మై నమః. గట్టిగా ఇంకొకసారి చెబుతాము, గట్టిగా చెబుదాం. ఇంటి వద్ద వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా, భక్తులంతా కూడా చెప్పచ్చు. ప్రపంచమంతా స్వర్ణ మహాలక్ష్మి మహిమైపోవాలి. కోటి దీపోత్సవ మహాప్రాంగణంలో జరుగుతోంది. గట్టిగా చెబుదామమ్మా ముక్త కంఠంతో. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మై నమః. ఓం శ్రీం అభయలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం అలంకారలక్ష్మ్యై నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం ఆదిలక్ష్మ్యై నమః. ఓం శ్రీ
स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం శుద్ధలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం బుద్ధిలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం వరలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం సౌభాగ్యలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం వసోలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం కామ్యలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः చౌకీల మీద ఉన్న వాళ్ళు ఓం కూర్చోవాలి. శ్రీం గాణలక్ష్మ్యై నమః దయచేసి కూర్చోవాలి. ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం శృంగారలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం ధనలక్ష్మ్యై చాలా మంది నమః లేచి నిల్చొని ఉన్నారమ్మా. ॐ श्री లక్ష్మి ఎప్పుడు స్థిరంగా ఉండాలి, स्वर्णमहालक्ष्म्यै ఖర్చు नमः అయిపోవద్దు. నిల్చోవడం అంటే వెళ్ళిపోతోంది అని అర్థం. లక్ష్మీ పూజ జరుగుతున్నప్పుడు ఎవరు నిల్చున్నా వారికి ఆ లక్ష్మి అక్కర్లేదు అనే భావన వస్తుంది. కూర్చొని చేస్తే మహాలక్ష్మి అనుగ్రహం ఎక్కువ కలుగుతుందమ్మా. ఎవరు నిల్చోవద్దు, అన్యథా భావించొద్దు. పూజ అయ్యేంతసేపు కూడా మరుక్షణం నేను చూచేసరికల్లా, అమ్మవారి చూపుల మీ మీద పడేసరికల్లా కూర్చొని ఉండాలమ్మా. ఎవరు నిల్చోవద్దు. నిల్చున్న వాళ్ళను కూర్చోబెట్టేయండి. చాలా మంది ముందు ప్రాంగణంలో నిల్చున్నారు. కూర్చోవాలమ్మా. నిల్చుంటే మంచిది కాదు. మహాలక్ష్మి పూజలో నిల్చొని ఎవరు చెయ్యొద్దని శాస్త్ర ప్రమాణం. కూర్చొని చేయండి. स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం సామ్రాజ్యలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం శాంతిలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం కాంతిలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం సౌందర్యలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం ఆత్మానందలక్ష్మ్యై నమః ॐ श्री ఇంకా కొంతమంది स्वर्णमहालक्ष्म्यै నిల్చొని ఉన్నారు తల్లి. नमः మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవ్వరూ నిల్చోవద్దమ్మా. కూర్చొని చేసుకుంటే ఏదైనా సరే నిల్చొని మహాలక్ష్మి అర్చన చేయకూడదు. కూర్చుంటే అఖండమైన లక్ష్మి ప్రాప్తిస్తుందని శాస్త్ర ప్రమాణం. మహాలక్ష్మి పూజ జరిగే వేళలో ముఖ్యంగా చెప్పదగిన సూచన, ఆ అష్టోత్తరం జరుగుతూ ఉన్నప్పుడు ఎవ్వరూ నిల్చోవద్దమ్మా. కూర్చొనే చెయ్యాలి. ॐ श्री దాదాపుగా కూర్చున్నారు, అక్కడక్కడ నిల్చొని ఉన్నారు, వాళ్ళందరూ కూర్చోండి. కూర్చొనే మహాలక్ష్మిని బాగా మనస్సు పెట్టి తదేకమైన మనస్సుతో ఆరాధించవలసిందిగా ప్రార్థన. ఓం శ్రీం గజలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం రాజలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం తేజోలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం ఆకర్షలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం సత్వలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం తత్వలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం విద్యాలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం జ్ఞానలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం వీర్యలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం ధైర్యలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం ఔషధలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం సిద్ధిలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం వృద్ధిలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం విశ్వలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం కళ్యాణలక్ష్మ్యై నమః ॐ श्री स्वर्णमहालक्ष्म्यै नमः ఓం శ్రీం
పొద్దు గట్టిగా చెబుతూ ఉండాలి. నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం వక్షస్థలలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం ఆనందలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం జపలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం తపోలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం దానలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం వైరాగ్యలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం మంత్రలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం తంత్రలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం యంత్రలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం గురుకృపాలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం శుభలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం ప్రాప్తిలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం కళాలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం లావణ్యలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం వేదలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం నాదలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం శాస్త్రలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం క్షేత్రలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం తీర్థలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం మేధాలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం సంతానలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం యోగలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం భోగలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం యజ్ఞలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం పుణ్యలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం అన్నలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం మనోలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం ప్రాణలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం బ్రహ్మలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం ధర్మలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం అర్థలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం కమలలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం నిర్వర్ణలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం పుణ్యలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం క్షేమలక్ష్మ్యై నమః ఓం శ్రీం స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం శ్రద్ధాలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం చైతన్యలక్ష్మ్యై నమః
ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః ఓం శ్రీం భూలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః ఓం శ్రీం భువర్లక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః ఓం శ్రీం సువర్లక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః ఓం శ్రీం త్రైలోక్యలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అమ్మ అష్టోత్తరంలో చివరికి వచ్చాం. అఖండంగా ధనం కావాలి, అఖండంగా విద్య కావాలి మీ పిల్లలకి. ఇంకా మీ పిల్లల పెళ్లిళ్ళు అవుతే సంతాన లక్ష్మి కావాలి, ఐశ్వర్య లక్ష్మి కావాలి, అష్టలక్ష్ములు మనకు కావాలి. చేతులు పైకెత్తి చాలా గట్టిగా ఈ చివరి నామాలని గట్టిగా చెబుతాం. ఓం శ్రీం భాగ్యలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. వేలూరుకి వినపడాలి, వైకుంఠానికి వినపడాలి, గట్టిగా చెప్పాలి. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం వీరలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. గట్టిగా చెప్పాలి. వైకుంఠలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం నిత్యలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం జ్యోతిలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం వంశలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం కైలాసలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం ప్రకృతిలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం శ్రీలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం స్వస్తిలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం కోలాహలలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం శక్తిలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం భక్తిలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం ముక్తిలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం త్రిపురలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం గోలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం బ్రహ్మానందలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం శ్రీచక్రలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం శ్రీపుర స్వర్ణ మహాలక్ష్మ్యై నమః ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. గట్టిగా ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ ఇంకా గట్టిగా స్వర్ణ మహాలక్ష్మీ నమః. మళ్ళీ ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. స్వర్ణ మహాలక్ష్మీ మాతాకి, అష్టలక్ష్మీ మాతాకి, ధనలక్ష్మీ మాతాకి, విద్యాలక్ష్మీ మాతాకి, సంతానలక్ష్మీ మాతాకి, గజలక్ష్మీ మాతాకి, జై జై ధనలక్ష్మీ మాతాకి, స్వర్ణ మహాలక్ష్మీ మాతాకి. వాసయమే కులే స్వర్ణ మహాలక్ష్మీ నమః జ్ఞానప్రదం దీపం సందర్శయామి ఆర్ద్రాం పుష్కరిణి మా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అష్టలక్ష్ములు అష్టైశ్వర్యాలు మీకు కలగాలని కోరుకోండి. మీ మనస్సునందున ఏమన్నా కోరికలుంటే అవి కూడా కోరుకోండి. అఖండమైన ధనం మనకు ప్రాప్తించాలి, సుఖము సంతోషం ప్రాప్తించాలని నమస్కారం చేయండి. అమృతే అమృతోద్భవే అమృతవర్షిణి అమృతస్వరూపిణి అమృతం శ్రావయ శ్రావయ స్వాహా నమోస్తు నాళిక నిభాననాయై
विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्रिये जातश्रिया निरीयाज श्रियं वयोजरितृभ्यो ददाति श्रियं वसानामृतत्वमायनवन्ति सत्यासामितामितद्रौ स्वर्ण महालक्ष्मी नमः आनंद दिव्य मंगल आज्य दीपं संदर्शयामि स्वर्ण महालक्ष्मी नमः मंत्रपुष्प स्वर्णपुष्पो అందరూ కూడా హారతి కళ్ళకద్దుకోండమ్మా. జై జై స్వర్ణ మహాలక్ష్మీ మాతాకి, జై జై స్వర్ణ మహాలక్ష్మీ మాతాకి. అందరూ హారతి కళ్ళకద్దుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ స్వర్ణ మహాలక్ష్మై నమః. నమస్కారం पद्मानने पद्मऊरो पद्माक्षी पद्मसंभवे तन्मे वदति पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वदारी गोदारी धनदारी महादने धनं मे जशदां देवी सर्वकामां च देहि मे पद्मानने पद्मविपद्मपत्रे पद्मप्रिये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले ओम राजाधिराजाय प्रसह्यदाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समय कामाङ्गायुष्मन्तमश्चरो कामेश्वरो वै श्रवणो दधातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः. भारता तिरुमलेश गोविन्द पिबसोमं पिबसु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी न क्रोधो न च मात्सर्यं न लोभो न शुभामतिः भवन्ते कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सरसि जनिलये सरोजहस्ते धवलधरांशे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूतिकरि प्रसीद मह्यं विष्णुपत्नीं देवीं माधवीं माधवप्रियां लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभां नित्यनिर्मला विद्महे नीलमेघश्यामा लक्ष्मी पुराणपुरुषा याशापद्मासनस्ता विपुलकटितटी पद्मभद्रायताक्षी वीरावर्धना विस्तमवर्पिता ब्रह्मोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणखचितैः स्नापिता हेमकुम्भैः नवनीतचोरा पशुपालक हरे पाप विमोचन स्वर्ण महालक्ष्मी महानंदकोटि प्रदक्षिण नमस्काराणि समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वरी यत्पूजितं मया देवी परिपूर्णं ददस्तु ते दुष्ट संहारा दुरित विमोचन कष्ट निवारक शिष्ट परिपालक గోవింద ద్వారకా తిరుమలేశ